హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సంతోషం. ఈ సమయాన్ని దేవుడు మనకి ఎంతో శ్రేష్టమైన సమయం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఏమాత్రం కూడా మనము పాడు చేసుకోకుండా చక్కగా ఆరాధనలో దేవుడు మనల్ని అందరినీ తాకినందుకు దేవునికి, ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడిక ఎందుకు మనం పెట్టినామంటే 2024 సంవత్సరంలో 11 నెలలు దేవుడు మనల్ని కాపాడినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కొరకు. ఎవరైనా ఒక చిన్న మనకి ఉపకారం చేస్తే మనము ఆయన మర్చిపోకుండా ఎలాగైతే కృతజ్ఞతలు తెలియపరుస్తామో, దేవాతి దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను చేసినటువంటి ఆ దేవునికి, నిజమైన దేవునికి, ఎంతోమంది దేవుడు కానటువంటి వారికి సాగిలపడుతూ ఉండగా మన అద్భుతమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి ఏక దేవుడైనటువంటి ఈ దేవునికి స్తుతి చెల్లించడానికి కుటుంబాల వారీగా ప్రతి కుటుంబంలోనూ ఈ కూడిక జరగాలని, అలాగే 2025వ సంవత్సరానికి సిద్ధపాటు మనము ఈ 24లో ఏం తప్పు చేశాం దాన్ని సరిదిద్దుకుంటూ 25వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుని కృపను కోరుకుంటూ వాగ్దానాలు, దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాల్ని మనము అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి ఆ అర్హతను కొరకు సిద్ధపాటు కూడికగా. మూడవది హ్యాపీ బర్త్డే సందర్భంగా 3 విషయాలు ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. కాబట్టి మనం చక్కగా ఆరాధించాం, చక్కగా పాటలు పాడాం. ఈ సందర్భంగా నేను ముందుగా సుమంత్ పాస్టర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. కుమార్తె హ్యాపీ యొక్క బర్త్డేని ఉద్దేశించి గ్రీటింగ్స్ చెప్పాలి, ఒక వాక్యం, అలాగే ప్రార్థన ఒకరు చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి మేళ్ళకి దేవునికి ఎలా వందనాలు చెల్లించాలన్నది పాస్టర్ గారి ద్వారా ఒక 10 నిమిషాలు మనం వాక్యం విందాం. ఆ తర్వాత బాపిరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కొరకు 2025 వాగ్దానాల్ని ఎలా స్వతంత్రించుకోవాలి అనే మాట మీద మాట్లాడాలని, అలాగే హ్యాపీకి గ్రీటింగ్స్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి సుమంత్ గారు, ఫస్ట్ సుమంత్ గారిని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. వెల్కమ్ కదా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే చేరువచ్చినటువంటి ప్రేయర్ వారియర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే దేవుని పనిలో దేవుని కృప ద్వారా వాడబడుతున్నటువంటి దైవజనులకి, తోటి పనివారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. 2 కార్యక్రమాలను మనం ఉద్దేశించి ప్రభు కృప ద్వారా మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. మొట్టమొదటి విషయం ఏంటంటే 11 నెలలు దేవుడు మనల్ని, మన కుటుంబాలను, అలాగే మనకు అప్పగించిన తన పరిచర్యని దేవుడు కాపాడి మనకి ఆరోగ్యాలను, అలాగే ఆయన అభిషేకాన్ని, ఆయన శక్తిని మనకిచ్చి దేవుడు మనల్ని ఉన్నతంగా ఇప్పటివరకు తన కృపలో మనల్ని వాడుకున్నందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లించడానికి మనం ఇక్కడ కూడుకున్నాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా కిషన్ గారిని బట్టి, జాన్సక్కని బట్టి నాకు వారు బావగారు అవుతారు, అక్కగారు అవుతారు. ప్రేమించి ఇచ్చినటువంటి రెండవ కుమార్తె హ్యాపీ బర్త్డేని సెలబ్రేషన్ చేయడానికి ప్రభు కృపలో మనం అందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. అందుని బట్టి బిగ్గరగా యేసయ్య మనకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను మొట్టమొదటిగా ఈ 2024లో దేవుడు మనందరికీ వ్యక్తిగతంగా కానివ్వండి, అలాగే మనకిచ్చిన పరిచర్యలను బట్టి, సంఘాన్ని బట్టి గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 2024లో నాకు తెలిసినంతవరకు అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయని నేను నమ్ముతున్నాను.
హల్లెలూయా. ఇక ఒకవేళ ఇంకేదన్నా కొరతగా కొంత ఏమైనా మిగిలింది అని మనం అనుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన మరి డిసెంబర్ 31 కల్లా ఆయన కంప్లీట్ చేసేసి మరి 2025లో మరి నూతనమైనటువంటి వాగ్దానాలతో మనము ఆయన కృపాక్షేమాలను శ్రేయస్కరమైన దీవెనలతో మనం 2025ని ప్రభు కృప ద్వారా మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటి గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను ఒక 3 నిమిషాలు లేక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. మొట్టమొదటికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహా పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నిజముగా ఈ 2024లో 11 మాసములు మమ్మల్ని కాపాడావు. 12వ మాసంలో కూడా కొద్ది దినాలు మేము అడుగు పెట్టబోతూ ఉన్నాం. అంత మాత్రమే కాదయ్యా, కృప చొప్పున ఈ 2024 ముగించుకొని 2025లో కూడా మేము అడుగు పెట్టబోతూ ఉన్నాం. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఇదిగో నాయన మొట్టమొదటిగా ఈ కృతజ్ఞత ఆరాధనని బట్టి ప్రార్థన బట్టి అలాగే కిషన్ గారిని అక్కగారిని మీరు ప్రేమించి ఇచ్చిన 2వ గర్భఫలం హ్యాపీ బర్త్డేని బట్టి కూడా ఇదిగో నీ సమక్షంలో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరొకసారి గనుడవైన నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకు వందనాలు చెల్లిస్తూ నాకు ఇవ్వబడిన 2 విషయాలు మీ కృప ద్వారా మీరే నాలో ఉండి మాట్లాడించి మహిమ పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా నేను విన్న మాట చెప్తాను. దాదాపుగా 30,000 వాగ్దానాలు ఉన్నాయని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 30,000 వాగ్దానాలు ఉన్నాయంట. 8,000 ఆశీర్వాదాలు ఉన్నాయంట. హల్లెలూయా. కాబట్టి 30,000 కంటే ఎక్కువే ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథమని, పవిత్ర గ్రంథమని, తర్వాత నాకున్నటువంటి ఒక చిన్నపాటి జ్ఞానంతో నేనేమంటానంటే గొప్ప వాగ్దాన గ్రంథం అని కూడా నేను చెప్పగలుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియుడైన యేసయ్య ప్రియురాళ్ళమైన మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప ప్రమాణాలు, గొప్ప గొప్ప వాగ్దానాలు కదండి. మరి ఒక భర్త ఒక భార్యతో ప్రమాణాలు చేయటాన్ని మనం ఆ యొక్క కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ప్రియురాళ్ళమైనటువంటి మనకి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇవ్వటానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక వాగ్దాన పుస్తకంగా దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేనేమంటానంటే ఆయన క్రొత్త వాగ్దానాలతో దేవుడు మనల్ని నింపుతాడు. క్రొత్త వాగ్దానాలతో శ్రేయస్కరమైనటువంటి దీవెనలతో ప్రభు మనల్ని ఈ యొక్క మరి నెక్స్ట్ రాబోతున్న డిసెంబర్ మాసమే కాదు, అలా 2025లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప వాగ్దానాలు మరి వ్యక్తిగతంగా నాకు కానివ్వండి, కుటుంబానికి కానివ్వండి, దేవుడు అప్పగించిన పరిచర్యలకు కానివ్వండి, దేవుడిచ్చిన సంఘాలకు కానివ్వండి, దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చి మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు 2024 కదండి, ఇంక ఒక నెల, దాదాపు ఒక నెల, ఒక 5 రోజుల్లో మనం దాన్ని ముగించుకోబోతున్నాం. 2025లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చాను నార్మల్గా మా బావగారితో పాటు జస్ట్ ఊరకట్ట పరిచర్య చేసి వెళ్దామని. అయితే వచ్చినప్పుడు నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రేరేపణ, ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒత్తిడి నాకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే నాకు బావగారు చెప్పారనమాట, ఇట్లా ప్రేయర్ వారియర్స్ కూడా వస్తూ ఉంటారు, అలాగే ఇట్లా బర్త్డే ఇట్లా గ్యాదరింగ్ కూడా ఉంటుంది పాస్టర్ గారు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటిదంటే నేను దైవజనుడిగా ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను చెప్తా ఉన్నాను, 2024 కంటే 2025లో దేవాది దేవుడు మనకివ్వబడిన మీ ప్రేయర్ టీమును కానివ్వండి, మనకిచ్చిన పరిచర్యను కానివ్వండి, ఒక బలమైన అభిషేకంతో దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది గొప్ప వాగ్దానం నాకు. ఎందుకంటే మార్నింగ్ నేను జస్ట్ ఊరకట్ట నిలబడి ప్రార్థన చేస్తున్నాను అంతే. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అలా తాగుతూ ఉందన్నమాట. కాబట్టి 2025లో ఒక బలమైనటువంటి అభిషేకాన్ని మీరు అనుభవించబోతున్నారు.
పరిచర్యల్లో కానీ, సంఘాల్లో కానీ, ప్రసంగాలు చేయబోతున్నటువంటి దగ్గర కానివ్వండి, ప్రార్థనలు చేయబోతున్న దగ్గర, తర్వాత డ్యూటీల్లో కానివ్వండి, మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలాల్లో కూడా ఒక బలమైన వీచు గాలి వలె పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన ద్వారా ఆయన ప్రజల్లోనికి వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు చెప్పమని నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి అది నేను మీకు చెప్తూ ఉన్నాను. తర్వాత నేను బర్త్డే గురించి ఒక చిన్న మాటను గుర్తు చేసేసి నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్టు 4 నుంచి ఒక్కసారి కొద్దిగా 4 నుండి యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ కీర్తన ఆసాపు కీర్తన. ఈ కీర్తన ఎవరిదండి? ఆసాపు కీర్తన. ఆసాపు ఎవరంటే గాయకులలో ఒక గొప్ప గాయకుడు కదండి. మరి దావీదు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం, ఆ పరిచర్యలో చక్కగా ఆ వాయిద్యాలు వాయించుకుంటూ కదా, తాళపు చేతుల్లో వాయించుకుంటూ దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, కీర్తనలు రాసే విధానంలో ఒక రకంగా చెప్పాలంటే అగ్రగణ్యుడిన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఆసాపు. నేను డిక్షనరీలో చదివాను ఈ ఆసాపు గురించి. దేవుడు ఒక మంచి పొజిషన్ ఈ ఆసాపుకి ఇచ్చాడు. తర్వాత ఒక అద్భుతమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి దేవుడు సంధించినటువంటి విషయాలను బట్టి ఆయన గొప్ప గొప్ప పాటలు రచించిన వ్యక్తిగా మనకు ఆసాపు కనపడతాడు. అయితే ఆ కీర్తనల్లో ఆసాపు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఆ మాట ఈరోజు నేను బర్త్డే విషెస్గా, ఒక బర్త్డే శుభాకాంక్షలుగా నేను చెప్పాలని కోరుకుంటూ ఉన్నా. చూడండి, ఇక్కడ ఏమన్నా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఏం చెప్పాలంటే అండి పిల్లలకి మనం మనం పిల్లలకి చూడండి, మొట్టమొదటిగా యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? ఫస్ట్ నేనేమంటానంటే తల్లిదండ్రులు చెప్పాలి. నేనేమంటానంటే సంఘంలో సాక్ష్యం చెప్పడం కంటే ఫస్ట్ పిల్లల దగ్గర సాక్ష్యం చెప్పాలి మనం. నిజమండి, పిల్లల దగ్గర సాక్ష్యం చెప్పాలి మనం. నాన్న దేవుడి కార్యం చేశాడు రా, అమ్మ ఇగో యేసయ్య ఈ కార్యం చేశాడు, ఈ అద్భుతం చేశాడు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది దేవుని కృపే, దేవుని కార్యమే అని చెప్పేసి మొట్టమొదటిగా భర్త జీవితంలో జరిగినా, భార్య జీవితంలో జరిగినా, పిల్లల జీవితాల్లో జరిగినా దాచకుండా ఫస్ట్ ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలంట? పిల్లలకి సాక్ష్యం ఇవ్వాలంట. కొద్దిగా అలా మనం కిందికి వచ్చేస్తే, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు. ఆ తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తారంటండి? హల్లెలూయా. నువ్వు నీ బాబుకో నీ కూతురుకో సాక్ష్యం ఇస్తే పిల్లలకంట దేవుని యొక్క సువార్త అందుతుంది కదా. ఫస్ట్ సండే క్లాస్ ఎక్కడో తెలుసా మీకు? ఇంట్లోనే. ఫస్ట్ సండే క్లాస్ ఇంట్లోనే. మీరు గుర్తుపెట్టుకోవాలి. షారా, అబ్రహాము, ఇస్సాకు ఫస్ట్ అక్కడే. యాజకుడు ఎవరు? ఫస్ట్ అబ్రహామే కదండి ఆ కుటుంబంలో. కాబట్టి ఈరోజు నేనేమంటానంటే ఫస్ట్ సండే క్లాస్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే తల్లిదండ్రుల దగ్గరే స్టార్ట్ అవ్వాలి. మీరు మీ పిల్లలకు చెప్తారంట, వాళ్ళు ఏం చేస్తారంట? వారి పిల్లలకి వెళ్ళిపోతుంది, దేవుని వాక్యం వెళ్ళిపోతుంది, దేవుని సాక్ష్యాలు వెళ్ళిపోతాయి, దేవుని కార్యాలు వెళ్ళిపోతాయి. నిజమండి. మీరు నమ్ముతారో నమ్మరో ఒక చిన్న టెస్ట్ అని చెప్పి నేను ముగించేస్తాను. మా బాబు ఉన్నాడు, మా మిస్సెస్ ఐజాక్, జాషువా, నాకు 2 కొడుకులు. ఫస్ట్ అబ్బాయి ఐజాక్. అయితే మా మిస్సెస్ 7th 8th మంత్ ప్రెగ్నెంట్ ఉంది. అన్ని స్కానింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అన్నారు. 9th మంత్ స్కానింగ్కి వచ్చేసరికి రైట్ కాల్లో సగం లెగ్ లేదన్నారు. రైట్ లెగ్ ఉంటుంది, ఫుట్ ఉంటుంది కదా మనది, దానిలో ఒక 4 ఏళ్ళు లేవన్నారు. ఒక బొట్టినెలు మాత్రమే ఉంది, 4 ఏళ్ళు లేవన్నారు. మేము వెంటనే ఆశ్చర్యపోయి డాక్టర్ గారిని మేము అడిగాం, అదేంటి సార్, అదేంటండి 8th మంత్ స్కానింగ్స్ వరకు తీస్తున్న స్కానింగ్స్ అన్నింటిలో కూడా అంత పర్ఫెక్ట్గా ఉందన్నారు, ఇప్పుడు డెలివరీ టైం వచ్చేసరికి మీరు ఇలాగంటున్నారు ఏంటండి అని చెప్పేసి. వాస్తవంగా నేను అప్పుడు కొద్దిగా పరిచర్య బిజీలో ఉండి నేను అక్కడికి వెళ్ళలేదు. మా అత్తమ్మగారు, మా మిస్సెస్ అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఏడ్చేసేసి నాకు తెలియకుండా మా మిస్సెస్ ఇంటికి వచ్చి ఏం చేసిందంటే ఆమె 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది.
ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, నీవిచ్చావు బిడ్డని. దేవుడు నాకు ప్రెగ్నెంట్ కాకముందే ప్రభు నాకు బయలుపరిచాడు, నీకు నేను కుమారుని ఇస్తున్నా, ఇస్సాక్ అని పేరు పెట్టా అన్నాడు. హల్లెలూయా. ఐజాక్ అని పేరు పెట్టాను, ఐజాక్ అని పేరు పెట్టా అన్నాడు దేవుడు. తర్వాత అలా అయిపోయిన తర్వాత నాకు బాధపడుతూ చెప్తే నేను ఒకటే మాట అన్నా, దేవుడిచ్చిన గర్భఫలం లోపం లేకుండా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అయితే డెలివరీ టైం అయిపోయింది, హాస్పిటల్కి తీసుకొని మార్నింగ్ బ్రష్ చేస్తూ ఉందని నొప్పులు అనిపిస్తుంది, వెంటనే హాస్పిటల్కి పంపించేసాం. పుట్టగానే ఫస్ట్ మేము చూసిందండి తెలుసా, ఫేస్ కాదు. హల్లెలూయా. ఫస్ట్ మేము ఫేస్ చూడలేదు, లెగ్గు చూసి యేసయ్యకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేనంటాను ఈరోజు నా కొడుకు చెప్తా, యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు యేసయ్య. ఆయనకు అసాధ్యమైంది ఏది. ఇప్పుడు నేను ఐజాక్కి చెప్పాను అనుకోండి, ఆయన తర్వాత మిగతా కదండి తనకు తెలిసినటువంటి పిల్లల్ని కదా, ఐజాక్ గురించి కూడా ప్రభు నాకు, తన భవిష్యత్తు గురించి ప్రభు నాకు బయలుపరిచాడు. మంచి ఒక మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేసి వివాహం జరగకుండా ఆ బిడ్డను ప్రభు కొరకు సమర్పించి ప్రభువులో పెంచమని భవిష్యత్తు గురించి ప్రభు నాకు చెప్పినప్పుడు ప్రతి ఫ్రైడే నా 2 కుమారుల కొరకు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ప్రభా, నీ చిత్తంలో పిల్లలు వారు ఎదగాలి, వర్ధిల్లాలి అని చెప్పేసి నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. కాబట్టి పిల్లలకి చెప్తాను, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు చెప్పాలి పిల్లలకి ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మనం 6వ వచనాన్ని మనం చూస్తే, 5వ వచనం ముగింపులో చూస్తే, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై, ఎందుకు చెప్పాలంటండి, నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. ఫస్ట్ మనం పిల్లలకు చెప్పడం ద్వారా వారు ఎట్టగవుతారంట, దేవుని యందు నమ్మకం కలిగిన, అంటే నిరీక్షణ, ఈయన దేవుడు, మన నిరీక్షణ ఈయనే అని చెప్పి వారు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నిరీక్షణగా చేసుకుంటారంట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద నమ్మకం కలిగి జీవిస్తారంట వాళ్ళు. అందుకు చెప్పాలంట. రెండోది మనం చూస్తే ఎందుకు చెప్పాలి మనం అంటే, కింద అంటాడు, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడక మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారండి, తిరగబడ్డారు, మూర్ఖత్వంగా ప్రవర్తించారు వాళ్ళు కదా. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి ఆ నాటని తోటలు, కట్టని పురాలు, దేవుడు ఉన్నతమైన వాగ్దాన దేశం వైపు వాళ్ళని తీసుకుని వెళ్తుంటే 40 సంవత్సరాలు దేవదూతలు తినే మన్నాహారాన్ని దేవుడు పెట్టి పోషిస్తే, చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా, ఎంత గొప్పగా కదండి, పక్షిరాజు వలె వారిని మోసుకుంటూ దేవుడు తీసుకుని వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారండి, తిరగబడ్డారండి, తిరుగుబాటు చేశారండి. ఇక్కడ 3 విషయాలు చెప్తానండి ఆసాపు. ఆ 3 విషయాలు చెప్పి ముగిస్తా. ఒకటి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారంట పిల్లలు. ఏమి చెప్పడం ద్వారా, దేవుని కార్యాలు ఫస్ట్ పిల్లలకు చెప్పాలి. జాన్సక్కకి బావగారికి తెలియదని కాదు, కానీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను వీటి ద్వారా. దాదాపుగా ఇక్కడ కూర్చొని మనందరికీ తెలుసు, బట్ దేవుడు మరలా రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక్కోసారి సేవ బిజీలో ఉండి, మీరు నమ్మరు, నా భార్య పిల్లలు నేను చాలా తక్కువ పట్టించుకోవటం, అంత బిజీగా తిరిగేస్తూ ఉంటాం. ఇది నాకు కూడా మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా భార్యను, బిడ్డలకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి, వారితో షేరింగ్ చేసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇక రెండో విషయం మనం చూస్తే ఏంటి వాళ్ళలో ఉన్నదంటే, తిరగబడటం. అంటే యథార్థ హృదయం లేదంట వాళ్ళల్లో. ఏం చేశారు వాళ్ళు, తిరగబడ్డారంట దేవుని మీద. ఈరోజు పిల్లలు నిజంగా తిరగబడుతున్నారు లేదా, ఏమంటే తిరగబడుతున్నారు లేదా? ప్రతి కుటుంబంలో బాధ్యత చెప్పనప్పుడు పిల్లల తిరుగుబాటు. వాడి కాళ్ళు కూడా అందం, నాకు బైక్ కొని అంటాడు. ఏం చేయలేరు, అన్నీ కావాలంటారు. ఇక 3వ విషయాన్ని ఆసాపు గుర్తు చేసేమనంటే మూర్ఖత. ఈ మూర్ఖత ఫస్ట్ దేవుని మీద నిరీక్షణ కలిగేటట్టు వాడిని తయారు చేయాలి. మూర్ఖత్వం లేకుండా చూడాలి. తిరుగుబాటు చేయని వారిగా, యథార్థ హృదయం కలిగిన వారిగా ఈ సాక్ష్యాలు మారుస్తాయంట. దేవుడు చేసిన కార్యాలు వారికి చెప్పటం ద్వారా వాళ్ళు తిరగబాటు, మూర్ఖత్వంలోకి, నిరీక్షణ లేనటువంటి స్థితిలోకి పిల్లలు వెళ్ళరంట. కాబట్టి ఖచ్చితంగా అలా మనం పెంచాలి. చూడండి, ఇప్పుడు కోరాహు నశించాడు, కానీ కోరాహు భార్య పిల్లలు ఎంత ప్రశాంతంగా దేవుళ్ళు ఆనందించారండి వాళ్ళు. ఆసాపు తర్వాత పిల్లలు ఎంత చక్కగా దేవుని పరిచర్యలో, దావీదు కట్టించినటువంటి సొలొమోను తర్వాత మందిర ఇది నిర్మాణంలో కానివ్వండి, పనిలో ఎంత చక్కగా వాళ్ళు దేవుని యొక్క పాత్రను, వారికి ఇచ్చినటువంటి పాత్రను వారు పోషించారు.
కాబట్టి ఈరోజు నేనేమంటానంటే మనకి ఎంత టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మన జీవితాల్లో, సంఘాల్లో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఎక్కడ జరిగిన కార్యాలైనా మనం పిల్లలతో షేర్ చేసుకోవాలి, దేవుడు చేసినవి చెప్పాలి. అందుకే మోషే ఎక్కడ రాయించమన్నాడండి? మోషే ఎక్కడ రాయించమన్నాడు? గ్రంథంలో రాయించమన్నాడు. ఎర్ర సముద్రం ఎలా పాయలేదో తెలుసా? వాళ్ళకి చెప్పాలంట. మన్నా ఎట్ట గురించి వాళ్ళకి చెప్పాలంట. బండ నుండి నీళ్ళు ఎట్ట వచ్చింది తెలుసా నాన్న? మీకు తెలియదు కదా పిల్లలు, ఇగో ఇట్ట వచ్చింది. మేము వెళ్ళాం 3 రోజులు నీళ్ళు తాగలేదు, మారా చేదైన నీళ్ళు, అమ్మ దారుణం. కానీ అక్కడ తీసుకొచ్చి చెట్టేగానే ఏమైపోయినాయి? ఇట్ట వాళ్ళకి స్టోరీలు చెప్తూ ఉండాలంట మనం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు. అందుకే మోషే వాటన్నిటిని జ్ఞాపకార్థంగా రాయించి పెట్టమన్నాడు. కాబట్టి ఈ రోజున మరి బావగారి విషయం కానీ, అక్కగారి విషయం కానీ, ఇచ్చిన 2 పిల్లల విషయంలో, ముఖ్యంగా హ్యాపీ విషయంలో దేవుడు మరి చిన్నప్పటి నుండి దేవుని మీద వారు ఆధారపడే వారిలాగా, తిరుగుబాటు, మూర్ఖత్వం లేనటువంటి వారిగా దేవుడు వారిని వాక్యములో, ప్రార్థనలో, ఆత్మీయతలో వారిని దేవుడు బలపరుచునుగాక. ఈ శుభాకాంక్షలు దేవుడు దీవించునుగాక. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, యేసయ్య అద్భుతాలు చేస్తారు నీ జీవితంలో, మన జీవితంలో. హల్లెలూయా. చక్కటి గ్రీటింగ్స్. తర్వాత మరి పాస్టర్ గారు ఒక అమూల్యమైనటువంటి సంగతి ఏంటంటే, పిల్లలకి ఏ విధంగా దేవుని యొక్క మరి అద్భుతాల గురించి మనం చెప్పాలి. అందుకే అంటారు, అదే అధ్యాయంలో 10-11 వచనాలకు వచ్చేటప్పటికి వాళ్ళు మర్చిపోయారంట. ఏమంటున్నారు? ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అలాగే ఉందండి. ఇప్పుడు చాలామంది కూడా ఒక కొంత స్టాండ్ అయిన తర్వాత, లేదంటే కొంత బ్లెస్సింగ్స్ వచ్చిన తర్వాత పిల్లలకి మరి ఇవి నేర్పించకపోవడం వల్ల ఏమైపోతున్నారంటే వారు అన్యులతో కలిసిపోతూ ఉన్నారు. చాలా ఒక గొప్ప మంచి విషయాన్ని మరి హ్యాపీ బర్త్డేకి విషయంలో మరి తల్లిదండ్రులుగా ఉన్న బాధ్యతను చెప్పినందుకు ఆయనకి నిండారుగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమంత్ గారు. తర్వాత మరి గ్రీటింగ్స్ బాపిరెడ్డి గారు చేసే ముందు జీవని ఈ విషయాలే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అయిన తర్వాత బాపిరెడ్డి గారు సిద్ధపాటు మనం 2025లోకి ఏ విధంగా వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవాలి ఒక క్రైస్తవుడిగా, మరి దేవుడిచ్చినటువంటి ఉద్దేశం మన మీద ఏమైతే ఉంది ఆ విషయాలు, అలాగే హ్యాపీకి గ్రీటింగ్స్ చెప్పడానికి కూడా సిద్ధపడాలనుకో. మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ దీరేనయ్యా నిన్ను చేరగా, దేవుడవేసయ్యా నా చింతలన్నీ దీరేనయ్యా నిన్ను చేరినా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమం మరి జరుగుతూ ఉండగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుని 2-3 నిమిషాలు మరి 1 by 1 మనం చేసుకుందాం. దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. నేను కూడా మరి పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక మంచి వాగ్దానాన్ని, ప్రేయర్ వారియర్స్కి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మేము కావలసినటువంటి, అంటే ఉత్తినే మరి వాగ్దానాలు వచ్చేవి. నేను ఈ మాట మరి ముందుగానే ఏమంటున్నానంటే, సిద్ధపాటు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా సిద్ధపాటు ఉండాలి. దేవుడు మాట ఇస్తున్నాడు, ఆ మాటకు తగినటువంటి జీవితం కూడా మనకు ఉండాలి. కాబట్టి ప్రేయర్ వారియర్స్కి మరి ఈ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. మరి ఎందుకంటే మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప మరి సంగతికి మనమందరం కూడా మనం జాగ్రత్తగా, మన ప్రవర్తన అంతట్లో కూడా జాగ్రత్తగా ఉండి
ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. అయితే ఈ సందర్భంలో నేనేం మాట్లాడుతున్నా అంటే మా జీవని విషయంలో కూడా ఏంటంటే గత 2 రోజుల నుంచి ఈ నిన్నటి దినాన్ని ఈ టయానికి తన హాస్పిటల్లో ఉంది. అంతకుముందు కూడా 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడింది. క్యాన్సర్ అనుకుని చాలా ఇబ్బంది పడినప్పుడు ఒక ఒడంబడిక దేవుని దగ్గర ఈ దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి ఇక నుంచి ఎక్కడ మరి కూడికలు జరిగినా రావాలి, దేవుడు చేసినటువంటి గొప్పతనాన్ని మనం చెప్పాలి. కాబట్టి సాక్షులుగా ఉన్నాం అన్న అన్న ఒడంబడిక మా ఇద్దరం తీసుకున్నాం. ఈరోజు తనకు అదే గుర్తు చేసినప్పుడు తనతో పాటు నాతో పాటు తను కూడా రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా స్తోత్రాలు. మా జీవితాల్లో చేసిన ఈ అద్భుతాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా మరి నేను ఏదైతే చెప్పానో బాపిరెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను. కొంతసేపు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మరి సాక్ష్యం ఈ గృహ యజమానురాలు చెప్తారు. దానికి కూడా సిద్ధపడమని కూడా నేను కోరుతూ ఉన్నాను. సిద్ధపాటు 2025 సిద్ధపాటు అలాగే హ్యాపీకి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను బాపిరెడ్డి గారిని. చప్పట్లు కొడుతూ మరి సేవకుల్ని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నూతన సంవత్సర సిద్ధపాటు మీరు చాలాసార్లు విన్నారు. ఎన్నో సంవత్సరాల మొదటి నుంచి దొరికిపోతూ ఉన్నాయి. కానీ మరొకసారి నూతన సంవత్సర సిద్ధపాటులో కొన్ని విడిచిపెట్టే మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇంకా విడిచిపెట్టామా లేదా? విడిచిపెట్టే మాటలు, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావమును స్వతంత్రించుకొని లేదంటే ప్రాచీన స్వభావంలో చెడ్డ మాటలు ఇంకా ఈ 2024 సంవత్సరంలో విడిచిపెట్టామా లేదా? చెప్పండి. ఇట్లాగే ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడంట. వాడు ఆడుకుంటా ఉంటే రమేష్ ఎవరు లేరుగా ఒరే రమేషు రారా అని పిలిచిందంట. రాలేవాడు. ఇట్లా ఇదిగో ఉన్నారు కదా బొడుతులు అంతేజోలు. రారా అని పిలిస్తే రాలేదంట. పిలుస్తుంది అరే సైతానా రా అందంట. ఆడ పరిగెత్తుకొని వచ్చాడంట. అప్పటి నుంచి ఇంట్లో సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, వీడు అనారోగ్యం. అప్పుడు దాకా ఎడ్యుకేషన్లో మంచి యాక్టివ్గా ఉండేవాడు లేదు, ఆరోగ్యంగా ఉండేవాడు లేదు, చెప్పిన మాట వినేవాడు వింటలేదు. ఏం దాన్ని ప్రార్థన చేసుకుంటా ఉండి ఇదిగా నాలాంటి మీలాంటి ఇక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పి పాస్టర్ గారు ఇట్లా ఉండేది గత కొద్ది రోజులుగా మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది పాస్టర్ గారు, ఏంటో ప్రార్థన చేయండి అంటే, ఇందాక సేవకులకి దేవుడు తెలియజేస్తాడు అన్నట్టుగా నూతన సంవత్సరంలో దేవుడు చేయబోతున్న కార్యాలు సుమన్ పాస్టర్ గారి ద్వారా ఎలాగైతే తన దేవుడు ప్రేరేపించాడు అదే రీతిగా ఆయనకు కూడా ప్రేరేపణ వచ్చి, అమ్మా నువ్వే ఆహ్వానించావంటగా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు తెలియజేశాడు, నువ్వే ఆహ్వానించావంట కదమ్మా అన్న. నేను ఆ ఊరుకోండి పాస్టర్ గారు, నేను ఎందుకు ఆహ్వానిస్తాను బాలేటోళ్ళే మీరు, నేను ఎందుకు ఆహ్వానిస్తాను అని ఏసైని పిలుస్తాను కానీ ఆ సైతాన్ని కానీ నేను ఎందుకు పిలుస్తానంటే, అవునమ్మా నేనేమైనా పొరపడ్డానో నాకేమైనా వెలుగుదూత వచ్చిందేమని చెప్పేసి మళ్ళీ నేను కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే, ఫలానా రోజు ఫలానా టైంలో అరే సైతానా రా అని పిలిచామంట కదమ్మా అని అంటే, పాస్టర్ గారు పిలిచాను, అది పిలిచాను, రాపోతుంటే పిలిచాను పాస్టర్ గారు, తప్పైపోయింది. మరి నువ్వే పిలిచి నువ్వే ఇంట్లో పెట్టుకొని వచ్చేసి, బైబిల్లో ఉంది కదమ్మా ఏంటంట, ఇంటిని విడిచిపెట్టిపోయిందంట, ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఎవరో ఉండకుండా చూసి ఏం చేసిందంట, తనకంటే చెడ్డవైన 7 ఆత్మలను తీసుకొచ్చేసి అక్కడ కాపురం పెట్టిందంట. సో సైతానా అని పిలవడం అన్నిటికంటే చెడ్డ మాట అనుకుంటున్నాను నేను. పిల్లల్ని ఎప్పుడైనా లేదా మన తోటి వారిని ఎప్పుడైనా వాడు సైతాన్ సంబంధం అండి అబ్బో చెప్పండి. ఆడేంటో రమేష్ అని పిలిచినప్పుడు రాలేదంటే సైతాన్ అనగానే ఎమ్మటిని వచ్చాడంటే, ఒకసారి ఆలోచించండి. ఆడేమో ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి నువ్వెందుకు వచ్చావంటే, నాకేం సిగ్గులేదు అనుకున్నారా పాస్టర్ గారు, ఆమె పిలిస్తేనే వచ్చా, పిలవకుండా నేను రాను, నాకేం సిగ్గులేదు అనుకున్నారా అంటున్నాడు వాడు. ఇదిగో పాస్టర్ గారు మీరు ఎలా పడితే అలా మాట్లాడొద్దు, మీరు ఎట్ట పడితే అట్ట ప్రార్థన చేసి ఆమె రమ్మంటే నేను వచ్చా, ఏం నాకు సిగ్గులేదు అనుకున్నారా,
ఆమె పిలిస్తేనే నేను వచ్చినా అన్నాడు. అందుకే ఆలోచించండి, మన ఆత్మీయ జీవితాల్లో ఏదో ఒక మూలన గుండెలో 4 గదులు ఉండి అంటారు కదా, ఏంటి చెప్పండి? దమనులు, సిరలు కదా. ఈ 4 గదుల్లో ఏదో ఒక మూలన ఆ చెడ్డ మాటలు కూడా దాగి ఉన్నాయేమో. అంటే బైబిల్లో చెడ్డ మాటలు అనగా బూతులని, సరసోక్తులని, ఇలా అనేక రకమైన పదాలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇదిగో ఇంకా ఈ వారం అయితే నెక్స్ట్ సండే వచ్చేసరికి December 1, ఇంకా 31 రోజు 34 రోజులు ఉన్నాయి మనకి. ఇంకా ఏదైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. నేను ఈ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు కుటుంబస్తులు చిన్న బిడ్డ పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే కృతజ్ఞత కుడిక, సిద్ధపాటు కుడిక ఏర్పాటు చేసుకుని ఏదో ఒకటి సిద్ధపరిచి కదా. ఆ సిద్ధపరిచిన దాంట్లో ఝాన్సీ గారు రేపు మళ్ళీ దాంట్లోనే వండుతారా? ఏ ఝాన్సీ గారు సిస్టర్ వండుతారా? వండరు కదా. చక్కగా నీట్గా మళ్ళీ దాన్ని చక్కగా క్లీన్ చేసి మరీ వండుతారు. ఝాన్సీ గారే కదా, ఎవరైనా మనమైనా అలాగే నీట్గా వండుకుంటాం. క్లీన్ చేసి, పాత్రలు క్లీన్ చేయకుండా వండితే ఏమవుతుంది? ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్లీన్ చేయకుండా మళ్ళీ అదే పాత్రలో వండుతామా? నాకు తెలిసి అంత బతకస్లు అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. మరి ఈ నూతన సంవత్సరం, ఇది మానవుని దేహం కుండతోటి పోల్చబడ్డది. బైబిల్లో అనేక రకాల కుండలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా చెప్తాం. మానవ దేహం కుండతో పోల్చబడ్డది కదా. ఈ కుండలో ఎటువంటివి దాచిపెట్టుకున్నాం అనేది కూడా బైబిల్లో కుండ అనే అంశం తీసుకుంటే ఆ కుండలో ఏమేమి ఉన్నాయి అంశాన్ని కూడా చక్కగా వివరించవచ్చు. మరి కుండలో ఇవన్నీ చెడ్డ అలవాట్లు, సరసోక్తులు, బూతులు, చెడ్డ మాటలు ఇవన్నీ దాచిపెట్టుకొని మళ్ళీ నూతన సంవత్సర దయాగిరీటం అందుకొని ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము వాడనుకుంటాడు. నీ మొహంలో ఎరి మొహం దానా, నువ్వు నా వరలోనే ఉన్నావు. నువ్వేంటి బూతులు పెట్టుకున్నావు, సరసోక్తులు పెట్టుకున్నావు, చెడ్డబాటలు పెట్టుకున్నావు, చెలక్తులు పెట్టుకున్నావు, ఇంకా కొన్ని వ్యసనాలు అన్నీ పెట్టుకున్నావు. ఇప్పుడేమో నూతన సంవత్సరం వచ్చి ఓహో నా ధన్యత, ఓహో నా భాగ్యం అని చక్కగా ఆరాధన చేస్తున్నావు. వాడేమో పక్కన కూర్చొని వేషధారులు భలే ఉన్నారు కదా, నా పార్టీయే వీళ్ళందరూ. కానీ ప్రియులరా, ఇది నవ్వుకోవడానికి కొంచెం బాగుండొచ్చాం, కానీ ఆధ్యాత్మికంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఒకసారి మనం మానవ స్వభావంలో ఉన్నామండి. ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా నేను అందుకే ఎప్పుడు వెళ్ళినా ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, మీరు మారు మనసు పొందుకొని ఎంతకాలం అయిందని నేను 10 ఏళ్ళు అయిందంట. నా మాట సరిగ్గా వినరు. నేను అంటది రక్షణ పొందుకొని అని అడగలా. నేను మారు మనసు పొందుకొని ఎన్నాళ్ళు అయిందంటే నాకు 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు. అంటే 10 ఏళ్ళ నుంచి మారు మనసు లేదు, 10 ఏళ్ళ నుంచి మారు మనసు లేదు. అందుకే రిపెంటెన్స్ అనేది ప్రతి క్షణం మన భూమి మీద నివసించినంతకాలం మారు మనసును పొందుకుంటూనే ఉండాలి. ఈ క్షణానికి ఈ క్షణం. అందుకే ఉదయం లేవగానే రాత్రికి పడకల మీదకి వెళ్ళేక ముందుగానే ప్రభా ఈ దినం ఏదైనా తప్పులు చేస్తుంటానంట. మరి సంవత్సరంలోనికి వెళ్తున్నాం, నూతన సంవత్సర దయాకిరీటంలోనికి వెళ్తున్నాం. మరి ఏంటి పరిస్థితి? మనకు అలవాటు అయిపోయింది 30 రోజులు ఉపవాస ప్రార్థనలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఇంకా కొంతమంది దానియేలు ప్రార్థనలు. ఎన్ని రోజులు అండి? 21 days దానియేలు ప్రార్థన, దానికి పేరు మోషే ప్రార్థన. 40 రోజులు. మరి ఎందుకు మోషే ప్రార్థన, మోషే పేరు పెట్టలేదు నాకు తెలియదు. 40 రోజులు ఎక్కువ చేసింది ఆయనే కదా, ఏమండి? కాదా? 40 రోజులు మోషే ఎక్కువ, ఎన్నోసార్లు కొండ మీదకి వెళ్ళి అలా ఉన్నాడు. అంటే తప్పని నేను అంటలేదు, దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ అందుకే బైబిల్ ఒక మాట ఉంది, క్రియలుండి విశ్వాసం లేకపోతే ఏంటంటే అది విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే వ్యర్థం మృతతుల్యమంటున్నాడు. క్రియలుండి క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం, విశ్వాసం లేని క్రియలు వ్యర్థం. కాబట్టి మనం ఎంత భక్తి చేసామనే దానికంటే ఒక పెద్ద పాస్టర్ గారు నేను విన్నానండి. పాస్టర్ గారు, ఆయనకు తెలిసి బిషప్ గారు కూడా అయి ఉంటారు. ఎన్నో మందిరాలు కట్టించాడు, ఎంతో సేవకు సహకరించాడు, ఎన్నో ఆత్మలను రక్షించాడు. చివరికి ఆవాసం టైంలో నేను పరలోకం వెళ్తానన్న డౌట్ కొడుతుంది నాకు, వెళ్తానా లేదా అన్న డౌట్ నాకు వస్తుందని అన్నాడు.
చూడండి, ఎన్నో ఆత్మలు రక్షించిన దైవ సేవకుడు, నిత్యం దేవునితో సహవాసం చేసేవాడు, నిత్యము దేవుని పరిచయలో అనేక మందికి నోట్లో నాలుకలాగుంటే సహకారిగా ఉన్న వ్యక్తి పరలోకం వెళ్తానా లేదని నాకు కొంచెం డౌట్ కొడుతుంది అన్నాడు. చూడండి ఎంత భయం కలిగి ఉంటున్నాడో. అదే మనమైతే ఏమంటాం, 100 మంది సంఘం ఉన్నారంటే అబ్బా ఇట్ట ఎగరేస్తాం మనం కదా. కాదా? తప్ప నేనేమన్నా తప్పు చెప్తున్నానా? ఒద్దిగ్గలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేనేం లేరు అనట్లేదు. మళ్ళీ అదొక్కటే మనం అనుకోకూడదు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చెడ్డ కోరికలు లైక్ ఏంటంటే లంచము, అధిక వడ్డీలు. ఈ రెండే చెప్తున్నాను. మీరు కావాలంటే ఎన్ని కావాలంటే అని ఊహించుకోండి. చెడ్డ మాటలు వచ్చేసరికి బూతులు, సరసోక్తులు మొదలనేవి. చెడ్డ కోరికలు వచ్చేసరికి లంచం. ఈనాడు చూడండి, లంచము లేనిదే ప్రభుత్వ ఆఫీసులో ఏ పని జరగట్లేదు. లంచము లేనిదే. నా దృష్టిలో లంచం తీసుకొని మన ఇంట్లోకి తీసుకొచ్చే భోజన పదార్థాలు మన బిడ్డలకు మనం పెడుతున్న రక్తపు కూడు. మీరు బాధపడినా నా యొక్క ఉద్దేశంలో చెప్తున్నాను, అది మనది కాదు. దీని మీద మేము పదే చెప్తా ఉంటే, ఎందుకంటే నీ చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి, కానీ దోషపూర్వమైన చేతులతోటి నీ ఇంట్లోకి వచ్చి నీ పిల్లల్ని హత్తుకుంటే ఆ దోషము నీ పిల్లలకి, నీ కుటుంబానికి అంటుకుంటుంది కదా. ఏమండి, దైవ సేవకుడు నెత్తి మీద పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆయనలో ఉన్న ప్రభావం నాకు వస్తుంది అంటున్నావు కదా. మరి నువ్వు కన్న బిడ్డలు నిర్దోషమైన చేతులతోటి, నిర్దోషమైన తలంపులతోటి నువ్వు ఇంట్లోకి వచ్చి హత్తుకున్నప్పుడు ఆ దోషము వారి మీదకి రాదా? ఒకసారి ఆలోచించండి, ఆ దోషం వారి మీదకి రాదా? అందుకే చెడ్డ కోరికలు, లంచము, అలాగే అధిక వడ్డీలు. ఏటుకూరులో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను కానీ, ఆయనకి మీటర్ అని పేరు. ఆయన పేరుకు ముందు మీటర్ ఆయన పేరు. లేదా నా పేరే పెట్టండి, మీటర్ బాపిరెడ్డి. అంటే ఏంది, 25-30 రూపాయలు తక్కువ ఉండదు నా మీటరు. లైవ్ ఇస్తున్నాడు, దేవునికి స్తోత్రం. నేనంటే నేను కాదండి. హల్లెలూయా. అంటే ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఏంటి, అధిక వడ్డీలు. ఇది కూడా చాలా చెడ్డ కోరికలండి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ముందు ఇటువంటి కోరికలతోటి కనుక మనం నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందుకొని ఆహా నా ధన్యత అన్నా కానీ ఉపయోగం లేదనేది నా భావన. ఒకసారి మనం పునర్పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. మరొకటి కనుక చూసుకుంటే చెడు స్నేహాలు. ఏమండి, చెడు స్నేహాలు. ఈరోజు ఆలోచించండి, మన స్నేహం ఎవరితోటి ఉంటుంది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు చాలామంది మీరు ఇంకొక బేబీకి ప్లాన్ చేసుకోండి. నాకు ఒకటే బాబు, తేజస్ రెడ్డి తన పేరు. నాకు నా భార్యకి ఒకటే, ఇంకొక బేబీని ప్లాన్ చేసుకోవచ్చు అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నాకు దొరికినట్టు 4 ఆత్మీయులు ఉంటే చాలు. నాకు దొరికినట్టు 4 ఆత్మీయులు వాడి జీవితంలో సంపాదించుకుంటే చాలు అని అంటాను. నేను ఇదే మాట చెప్తాను అది. ఎందుకంటే ఈరోజు సమాజం చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది. చెట్టుకు చీరగట్టిన గంతులేసే మనస్తత్వంలోనికి వెళ్ళిపోయారు ప్రజలు. చెట్టుకు చీరగట్టిన గంతులేసే స్వభావంలోనికి వెళ్ళిపోయారు మనస్తత్వాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎంతవరకు కాయగలుగుతాం? అలానే కనొద్దని కాదు నా ఉద్దేశం, మీరు బలేటోలే, మీకు ఆలోచన చాలా తొందరగా వచ్చేస్తాయి. కాంట్రవర్సీ కింగ్స్ అంటారు. నేను క్రైస్తవులు ఎవరంటే కాంట్రవర్సీ కింగ్స్ లేదా క్వీన్స్, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. ఎందుకు ఎట్టే చెప్పాలా, అట చెప్పొచ్చుగా, అందుకే చెప్తున్నాను, వేరే రకంగా అనుకోవద్దని. కానీ మన దృష్టిలో ఉన్నంత మటుకు మనం భద్రపరుచుకుంటాం. కానీ మనం నిత్యం చేయవలసిన ప్రార్థన కంచె వేసి పంపించాలి. ఇట్లాగే ఒక ప్రాంతంలో ఒక 4 బిడ్డలు, ఆడపిల్లలు వేరే ఊరు వెళ్ళి చదువుకొని రావాలి. ఈ 4 కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. కానీ ఒకరోజు ఈ 4లో ఒక అమ్మాయికి ముందుగా వచ్చేసింది, వాళ్ళకి ఇంకా ఏదో వర్క్ ఉండి ఆగిపోయారు. ఆ ఊరు దాటి రావాలంటే తాటి తోపులు, ఇప్పుడు మీరు ఎన్నారో లేదు కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయిలేండి. ఒక 25-30 సంవత్సరాలు చూసుకుంటే ప్రతి ఊరిలో తాటి తోపులు అనేవి ఉండేవి. తాటి చెట్లు
ఒక ఏరి బాగా చక్కగా బారుగా ఉండేది. ఆ ఊరికి వెళ్ళాలంటే రాత్రి కాలంలో అది దాటేసి వెళ్ళాలి. ఆ తాటి తోపుల దగ్గర కొంతమంది తాగుబోతులు ఎప్పుడు అక్కడ నిఘా వేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు చూశారు కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు మరలా వీళ్ళు వస్తున్నారు కదా, ఈ ముగ్గురు ఆ రాత్రి కాలంలో వస్తున్నప్పుడు ఈ పిల్లల్ని పాడు చేసేసారు వాళ్ళు. తర్వాత ఎంక్వైరీ చేసి ఊర్లో అంతా ఎంక్వైరీ చేసి పోలీసులు అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను కూడా అదే దారిలో వచ్చాను, వాళ్ళకంటే 10 నిమిషాల ముందే వచ్చాను. అవును వచ్చారు, నాకు తెలుసు, మాకు తెలుసు, ఒప్పుకున్నారు వీళ్ళు, నిజం ఒప్పుకున్నారు, మాకు తెలుసు, మరి నన్నేం చేయలేదు కదా అంటే, అదేంటి నువ్వు గుంపుగా వచ్చావుగా, నీ చుట్టూ తెల్లగా బట్టలు వేసుకొని నీ చుట్టూ 4 వైపులా నీ సైడ్ గుంపుగా ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి మేము వస్తే వాళ్ళు ఉన్నత దేహుల వలె ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి మేము వస్తే మమ్మల్ని దంచి పచ్చడి చేస్తారని మేము నిన్ను ముట్టలేదు అన్నారు. హల్లెలూయా. అదేంటి నా చుట్టూ ఎవరు లేరు కదా. అప్పుడు ఈ అమ్మ, మమ్మీ ఇలా జరిగిందంట అంటే, ఆ ప్రభువా నా ప్రార్థన ఎక్కడా వృధా కాలేదు, నా బిడ్డ చుట్టూ నువ్వు వేసిన కంచెని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఇంట్లో ఉన్నంత వరకు సంరక్షించగలుగుతాం, కాలేజీలో లేదా ట్యూషన్ స్కూల్లో ఉన్నంత వరకు సంరక్షించగలుగుతాం, తర్వాత ఎవరు సంరక్షిస్తారు? బిడ్డల ఆలోచనలు, తలంపులు. నేను అందుకే అంటాను, మనం చక్కగా పోయినా కానీ మన ఎదుటి ముందు వచ్చేవాడు వెనకొచ్చేవాడు చక్కగా రాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మేము ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభా ఏది నమ్మదగినోడు కాదు, నేను నమ్మదగినోడు కాదు, నాతో పాటు ప్రయాణం చేసేవాడు నమ్మదగినోడే కాదు, నీవే నమ్మదగిన దేవుడు కనుక నీ దూతలను కాపుదలగా ఉంచు అంట. ఆ తల్లి ప్రార్థన వృధా కాలేదు. అందుకే నేను అంటున్నాను, ఎక్కడా కూడా బిడ్డల్ని నువ్వు ఎంతకాలం ప్రొటెక్ట్ చేయలేవు, ఎంతకాలం గైడ్ చేస్తావు ఆలోచించండి. కానీ మోకరించి దేవుని సన్నిధిలో కంచె వేసి బిడ్డను పంపించు, ఎంత దూరం వెళ్ళినా కానీ ఆయన కాపుదల ఉంటుంది. అందుకే ఈ పాపిష్ట సంబంధమైన చెడ్డ తలంపులు కలిగిన వ్యక్తుల యొక్క చూపులు నా బిడ్డల మీద పడకుండా, వాళ్ళ తలంపులు నా బిడ్డల మీద పడకుండా నీ దూతలను కాపుదలగా ఉంచు ప్రభా అని గద్దించి ప్రార్థన చేసి కంచె వేసి పంపించు. ఎందుకు? ఆకాశమందు మీరు నేనున్నాను, భూమి యందు మీరున్నారు, భూమి మీద మీరు దేన్ని బంధిస్తారు, ఆకాశమందు నేను దాన్ని బంధిస్తాను, భూమి మీద నుండి మీరు దేన్ని విడుదల చేస్తారు, ఆకాశమందు నుండి నేను దాన్ని విడుదల చేస్తాను అన్నాడు కదా. వాగ్దానం ఇచ్చాడు కదా ప్రభు. మనం చేస్తున్నాం ప్రార్థన అనే బిడ్డలకి. చెడు స్నేహాల నుంచి తప్పించబడాలంటే మనకున్న ఒకే ఒక్క సోర్స్ ప్రార్థన. నా దృష్టిలో ప్రార్థన చేసి కంచె వేసి పంపించు అంతే, ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. అందుకే ఒకసారి కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే, పాతవి గతించిపోయినట్టుగా మనలో ఉన్న పాప స్వభావము పాతివేయబడాలి, నూతన స్వభావంలోనికి మార్చబడాలంటే ఇవన్నీ కూడా మనం సరి చేసుకోకపోతే చాలా కష్టం. నేను మరలా చెప్తున్నాను, అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కానీ మనం మానవులం. ఈ భూమి మీద నివసిస్తున్నంతకాలం మనలో కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అనేక రకమైన అన్నీ కూడా మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాల్సిన మెలకువ కలిగిన జ్ఞానం మనకుండా. అందుకే ప్రభు అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నా యొద్దకు రండి అంటాడు. కాబట్టి నూతన సంవత్సర దయా కిరీటం పొందుకోవడానికి జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాత స్వభావాలు, పాత కోరికలు, పాత స్నేహాల బారి నుండి మనం విడిపించబడడానికి జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేయవలసిందిగా రాజన్న గారిని కోరుతా ఉన్నాను. రాజు గారు ప్రార్థించండి. స్తుతికి పాత్రుడా, పరలోక తండ్రి, నీకే స్తుతులు 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 ప్రభువా. అయ్యా ఇది 9, 10, 11 వచనాలు నేను చదువుతున్నాను. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 11 మళ్ళా రిపీట్ చేస్తున్నాను. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే
సందర్భం వచ్చింది కాబట్టి, పాపము మనల్ని ఏళ్తుంది కాబట్టి, దాన్ని తప్పించుకోవాలంటే మన పిల్లల్ని ఇప్పటి వరకు 2025లోకి వెళ్ళేటప్పుడు 2024లో ఉన్నటువంటి పాపాలని మనం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండాలంటే మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మన బిడ్డలకి ఈ వాక్యాన్ని నేర్పించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ఇప్పుడు పాస్టర్ గారు మొదట చెప్పినట్లుగా మన పిల్లలకి నేర్పాలా. కాబట్టి ఇట్టి స్థితి మనందరం కూడా నేర్చుకుని మన పిల్లలకి నేర్పుదాం. వాళ్ళు ఏం చేస్తారంటే వారి పిల్లలకి తెలియపరుస్తారు. ఈ సందర్భంగా మరి హ్యాపీకి మరొకసారి హ్యాపీ బర్త్డే మనం అందరం చెప్దాం, చక్కగా చప్పట్లు కొడుతూ. హ్యాపీ అది, హ్యాపీ బర్త్డే, హ్యాపీ. హలో ఏ అంటే అలాగా? థ్యాంక్ యూ అంకుల్, అలా థ్యాంక్ యూ సార్. అబ్బా, థ్యాంక్ యూ సార్ అంటేనే అది మన స్లోగన్ మనకు రావాలా. మంచిది. మరి విన్నావా ఇప్పుడు దాకా? నీ గురించి కొన్ని చెప్పారు పాస్టర్ గారు ఇద్దరు. మరి దైవజనులు నీకు ఏమని చెప్పారు? బ్లెస్సింగ్స్. వాక్యం అమ్మ చెప్పిన నాన్న చెప్పిన వాక్యం ఏం చేయాలంట? సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్లో ఆటలు ఆడేవనుకు ఈసారి ఆడుతున్నావా? ఇచ్చేస్తున్నావా? అయితే గుడ్ గర్ల్ నువ్వు. రైట్. నీకు చాలా బహుమతులు యేసయ్య ఇస్తాడు. అలాగే మరి అందరూ ఆంటీలు అంకులు అంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇస్తారు. ఓకేనా? మారనిది యేసు ప్రేమ, జగనా మారనిది యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి ఝాన్సీ సిస్టర్ గారు తను ఆడపిల్ల మగపిల్ల అన్నదంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే నాకు కూడా మొదట మా పాప పుట్టిన వెంటనే 15 రోజులు వెళ్ళలేదు నేను ఆడపిల్లని. ఇప్పటికీ అదే మాట అంటూ ఉంటారు. తర్వాత అబ్బాయి పుట్టగానే నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మా పాప వస్తే ఉండే సంతోషం మా అబ్బాయి వస్తే ఉండే అంత రియాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు చాలా శ్రేష్టం. ఒక్క విషయాన్ని నువ్వు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అక్కడ చూడండి ఆడపిల్లలు ఎంత వండర్ఫుల్గా ఉన్నారు చూడండి. 3 నుంచి చదవమ్మా. ఎవరు? ఝాన్సీ చదవండి. పేజ్ నెంబర్ 190. మరి సేవకులు వచ్చారు కాబట్టి ఆ టైం ఆయనకి ఇచ్చేద్దాం త్వరగా. అంటే నేను ఈవినే చదవమన్నాను అందరు, లేకపోతే ఎప్పుడు తీసిపెట్టారు అందరు. లేదు 17:3 నుంచి 190 పేజ్. సూపర్గా. మనష్య మునిమనవడును మాకీరు ఇనుమనవడును గిలాదు మనవడును హెబేరు కుమారుడు నైనా సెలోపేదు కుమార్తె గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, ఓగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. ఆమేన్. ఏమైంది అక్కడ?
అసలు ఇజ్రాయెల్ సాంప్రదాయం ప్రకారంగా ఏంటంటే ఆడపిల్లలకి ఏమీ ఆస్తిలో భాగం లేదు, స్వాస్థ్యం లేదు. కానీ ఆడపిల్లలు ఎంతటి మోషేని దేవునితో పోరాడి చివరికి మరి మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞనే ఆయన మరి తిరిగి రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆడపిల్లలు నగరుకే చెక్కిన మూల కంబాలు. డోంట్ వర్రీ, మీరు చాలా డబుల్ బ్లెస్సింగ్స్. ఈ సందర్భంగా నేను మరి వాక్య పరిచర్య చేయవలసిందిగా డానియల్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది కిషన్ కుమార్ గారి యొక్క బ్రదరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి మరి ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నామాన్ని బట్టి మరి గిఫ్ట్ బహుమతిగా మంచి సాక్ష్యం చెప్పారు. కానీ ప్రభు మంచి కుమార్తెనిచ్చాడు. అయితే కుమార్తెల గురించి బైబిల్ గ్రంథంలో చాలా అనుభవాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. బహుమతి అనేది అది చాలా గౌరవార్థమైనటువంటి మాటలు. ఎందుకంటే దావీదు భక్తుడు కీర్తనలో రాస్తూ ఉంటాడు. అయితే ఆ కీర్తన అనుభవాలు ఆయుష్ దినాల గురించి, గర్భఫలం గురించి, గర్భ స్వాస్థ్యము గురించి మనము చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ దినం వారి సాక్ష్య జీవితంలో కూడా బహుమతి బహుమతి అనేటువంటి పదం ఒక మంచి గిఫ్ట్, హ్యాపీ అనేటువంటి మాటలు మనము చూసాం. బహుమానం అంటే అది బైబిల్ సిద్ధాంతంలో బహుమతి లేదా గిఫ్ట్ అని అర్థం. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి సంతానము అది ఎవరైనా సరే గుర్తుగా, ఆప్యాయతగా గుర్తుండేటువంటి దేవుడు వారికి ఇచ్చేటువంటి బహుమానం. బహుమానం అనే మాటకి రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి గౌరవము, రెండోది ప్రశంస. ఇవి చాలా గూఢమైనటువంటి సంగతులు. గౌరవము అనేటువంటిది ఎక్కువగా కుటుంబంలో మనం చూస్తే ఏంటి అంటే మీ శ్రద్ధకు తగినంత గౌరవమును దేవుడిస్తాడు. ఇక్కడ దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. బహుమానం అంటే ఏంటి? వెంటనే చెప్పేస్తాం. కీర్తన చదువుతున్నప్పుడు స్వాస్థ్యము అంటే కుమారుడని, బహుమానం అంటే కుమార్తె అని. బహుమానానికి రెండు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవము, ప్రశంసలో గౌరవములో ఆ బహుమతి ద్వారా ఆ గౌరవమును మీరు ఎలా పొందుకుంటారంటే మీ శ్రద్ధను బట్టి. అర్థమవుతుందా? మీ శ్రద్ధ దేవుడిచ్చిన గౌరవం మీద, ఆ బహుమానం మీద, గిఫ్ట్ మీద మీ శ్రద్ధ ఎంతైతే ఉంచుతారో ఆ శ్రద్ధను బట్టి దేవుడు రాబోతున్న దినాల్లో అంత మంచి గౌరవాన్ని ఆ బహుమతి ద్వారా దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బహుమానం అంటే ఆడపిల్ల కదా, ఏదో ఇంటర్మీడియట్ అవ్వగానే మ్యారేజ్ చేసి పంపించేసేయాలి, దానికి ముందుగా ఏదో వెనకమాల దానికి కావాల్సినవి సిద్ధపరచాలి అని చాలా తలంపులు చేస్తూ ఉంటారు. నేను బ్రదర్ని అడుగుతూ ఉంటా, ఏం చేస్తావు నువ్వు అని అంటే, ఏం చేద్దాం, వాళ్ళకి కావాల్సినవి సిద్ధపరిచి యజరాంగాల్ని పెళ్లి చేసి పంపించేద్దాం అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీల గురించి చాలా మంచి అనుభవాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వారి నుంచి ఏమి మీరు ఆశించాలంటే వారి ద్వారా వచ్చే గౌరవము. తల్లిదండ్రులకి కుమారుని కంటే కుమార్తె ద్వారా గౌరవం ఎక్కువగా పెరిగిద్ది. అందుకే ఆయన అన్నాడు, బహుమానం మీద మీరు ఎంత శ్రద్ధ పెడతారో అంత గౌరవాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆడపిల్ల కదా, ఈజీగా తీసుకోకూడదు. అందుకే చెప్పాడు ఇక్కడ ఏం పెట్టాలి? శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టడం అంటే 10 లక్షలు వెనకమాలేసి ఏజ్ రంగాల్ని పెళ్లి చేసి పంపించడం కాదు శ్రద్ధ అంటే. అర్థమైందా? మొద్దుకాయ మనకు తెలుసు కదా, ఎస్తేరి మీద ఏం పెట్టాడు చెప్పనా? శ్రద్ధ పెట్టాడు. శ్రద్ధతో బోధించాడు.
శ్రద్ధతో ఉండి తెలియజేశాడు. శ్రద్ధతో మన విధానం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన మాట ఏంటి, మన యొక్క సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయంలో శ్రద్ధగా చెప్పాడు. చెప్పి అప్పుడు పంపించాడు. ఆ శ్రద్ధ వల్ల ఏమొచ్చింది? ప్రజలందరికీ ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. ఆ శ్రద్ధతోనే ఏం చేసిందంటే, నేర్పించిన ఆ శ్రద్ధ ద్వారా ఆమె ప్రజలను రక్షణ, కాపుదల, ఏ హాని కలగకుండా వారికి కావలసినవి అందిస్తూ రక్షణ పాత్ర వలె రాజు దగ్గర ఉండి ప్రజలు నశించిపోకుండా వారిని కాపాడుకుంది. ఇప్పుడు ఆమె వలన వాళ్ళకి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. మరలా పోగొట్టుకున్న ఆ స్థితి వాళ్ళు కోల్పోయి అక్కడికి వచ్చారండి. బానిసత్వంలోకి వచ్చి వాళ్ళు కోల్పోయి వచ్చారు. తిరిగి వాళ్ళకి ఏమిచ్చింది? ఎస్తేర్ ఏమిచ్చింది? వాళ్ళకి ఆ మొదటి గౌరవాన్ని మరలా ఇచ్చింది. ఎప్పుడు? మొద్దుకై శ్రద్ధ పెట్టి ఆమెను పెంచి దేవుని ప్రణాళికలు అక్కడికి పంపించాడు కాబట్టి ఆ శ్రద్ధ వలన వానికి గౌరవము, ప్రజలకు గౌరవము, మరల యథాస్థితి అనుభవం వారికి వచ్చింది. మొదటి అనుభవం ఇది. రెండవ అనుభవాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రశంస. ఇది మాటలతో చెప్పేది కాదంట. ఎవరికన్నా సంతోషం వేసినప్పుడు మహదానందకరమైనటువంటి ఉల్లాసముతో ఉంటే అది వివరించలేరు కొంతమంది. భక్తుడు ఆ బహుమానములో నుంచి రెండవ అనుభవం ప్రశంస అనేటువంటిది. ఎలాగంటే కొందరు బహుమానాన్ని ప్రశంస లేదా అభినందనగా కూడా తీసుకుంటారు. అతని కృషికి బదులుగా బహుమానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ మీరు గ్రహించాల్సిందంటే మొదటిది శ్రద్ధగా మీరు బహుమానమును పెంచి పోషించి నేర్పించి దేవునిలో ముందుకు తీసుకెళ్తే మీకేమొస్తుంది? చెప్పాలి, ఏమొస్తుంది? తల్లిదండ్రులు చెప్పండి. 10 లక్షలు అవ్వగానే ఒకళ్ళు చేద్దాం, ఇంకొక 10 లక్షలు అవ్వగానే ఇంకొకళ్ళు చేసి పంపిద్దాం. ఆ దాని మీదుగా శ్రద్ధ. ఆత్మీయంగా, శారీరకంగా దేవునిలో, మందిరములో, పెద్దల ఎదుట, సేవకుల ఎదుట వారు ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, దైవవాక్య సిద్ధాంతం వారి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో మీరు శ్రద్ధతో వారికి నేర్పించి వారిని పెంచితే ఆ శ్రద్ధగా మీరు చూసి పెంచిన దానివల్ల మీకు గౌరవం కలిగింది. గౌరవం అనేది ఇంకొక మాట కిరీటానికి కూడా సాదృశ్యం. రెండో అనుభవం ప్రశంస కలగాలంటే ఆ చెప్పలేనంత ఆనందం ఆ బహుమానం ద్వారా మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలని చెప్పాడు అక్కడ వాక్య భాగంలో. ఇందాక మీకు జ్ఞాపకం చేశారు. రెండో అనుభవం శ్రద్ధగా ఇందాక చూడాలి, చెప్పాలి, చేయాలని చెప్పాను. రెండోది కృషి అనేది ఎట్లా ఉంటుందంటే అది హద్దులతో ఇంతవరకు అని చెప్పదగింది కాదు. కృషితో వాళ్ళని పెంచాలి. శ్రద్ధగా పెంచి శ్రద్ధగా పోషించి ఆత్మీయ ఆహారముతో ఉంటే గౌరవం వస్తుంది. కృషితో వారిని ఎదిగింపచేసి వారికి కావలసినవి, వారికి అవసరమైనవి మీరు ఇస్తూ ఉంటే మీ కృషి వలన రాబోతున్న దినాల్లో మీకు మంచి ప్రశంసమైనటువంటి చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత సంతోషం ఆ కృషి వలన ఆ బిడ్డ ఎదిగి పెద్దదై మీకు తీసుకొచ్చే అనుభవంలో వచ్చే ఆ చెప్పలేని ఆనందములో ఎంత పరవశులవుతారు. భక్తుడు అంటాడు, నేను పరవశునై ఉన్నాను. దేంట్లో? దేవునిలో, క్రీస్తులో, దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడు చెప్పలేకపోతున్నాను అంటాడు. చాలా ఆనందం ఉంది అంటాడు. ఆ ప్రశంస నేను వివరించలేను అన్నాడు. ఎందుకు? కృషి వలన. ఎంత కృషి చేసి ఉంటాడు పిల్లరా. ఆ కృషి అనేది బిడ్డల మీద మీరు ఉంచి వారిని చక్కగా గనక దేవునిలో పెంచితే ఆ కృషి అనే ఫలితం వలన మీకు ప్రశంస కలిగిద్ది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం హల్లెలూయా. నిజంగా ఈ రెండవ కుమార్తె గిఫ్టీ హ్యాపీ. దేవునికి స్తోత్రం. ఏం కలగాలి? పొద్దు
లేచిన కాడ నుంచి మీరు చేసే అమ్మాయి మీద చూపించే శ్రద్ధ, మీరు చేసే కృషి, ఈ 2 అనుభవాల వల్ల ఒకటి మీకు గౌరవము రాబోతున్న దినాల్లో గొప్ప ప్రశంసలు మీరు పొందుకోబోతూ ఉన్నారు. దానివలన రాబోతున్న అనుభవాలు, ఆ బిడ్డ ఏ విధానముతో దేవుడు మాట్లాడి మీకు అందింపజేశాడో దానిని వాగ్దానపూర్వకముగా నెరవేర్చే దైవశక్తి స్వరూపుడైనటువంటి క్రీస్తు మన పక్షముగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతూ హ్యాపీని ఆ రీతిగా శ్రద్ధతోనూ కృషితోనూ ఆ బిడ్డను అన్ని విషయాల్లో మీరు చక్కగా చూసుకొని పెంచాలని మరొకసారి తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తూ, ఇక్కడ కూడినటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనం కూడా మనకిచ్చినటువంటి బిడ్డలను ఆ రీతిగా పెంచుతూ రాబోతున్న కాలంలో దేవుని నూతన రాజ్య అనుభవంలోనికి వారిని తీసుకెళ్లే సాధకులుగా చేసే ఒక మంచి తల్లిదండ్రులుగా మనం ఉండాలని మరొకసారి ఈ మాటలు నాకును చేరి ఉన్న మనందరికీ దేవుడు రక్షణార్థమైన వాగ్దానంగా ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు. ఉన్నారు. మంచిదండి. ఈ విషయమై పాస్టర్ గారు చేసినటువంటి ఈ ప్రసంగం మీద ఐజయా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతివి, సర్వాధికారివి, ఈ నోటి వాక్కు చేత సర్వమును జీవులను నాయన బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకరమైన దేవుని దయందును మనుషుల దయందును బిడ్డలు వర్ధిల్లినట్లు దేవా నీ కాపుదల దయచేద్దాం. అలాగే నాయన వాక్యం అందించిన నీ దాసును కూడా నా తన ఆత్మతో అభిషేకించండి. వారి పరిచర్యలు నా నాటికి అభివృద్ధి పరచండి. ఇంకా నూతనమైన ప్రదేశాల్లో నా తల్లి నీ దాసుడు వాడబడినట్లు ప్రభా దేవా నీవు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరూ అనేకులు నా వైపు త్రిప్పుదరో వారు ఆకాశంలో పోలిన జ్యోతుల వలె ఉంటారని సెలవిచ్చావు తండ్రి. అయా నీ దాసుడు అనేకులు నాయన ఇంకా నీ వైపు త్రిప్పడానికి ప్రభా దేవా సహాయం దయచేసి కూడి ఉన్నటువంటి దైవ సేవకులను కుటుంబ సభ్యులందరినీ మీ ఘనమైన హస్తాలకు అప్పగించు. యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రార్థించి వెనకడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు సెలబ్రేషన్ ఏంటంటే హ్యాపీ బర్త్డే కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరైతే ఉన్నారో మీరందరూ దయచేసి ఇక్కడికి రండి. బాపిరెడ్డి గారు, సుమంత్ గారు, డానియల్ గారు, ఐజయ్ గారు ప్లీజ్. ఎందుకంటే కుమార్తెను మరి ఇట్లా వచ్చాను సార్, సెంటర్కి వచ్చాను ఇద్దరే. హ్యాపీ ఇల్లరమ్మా, హ్యాపీ ఇల్లరమ్మా, హ్యాపీ ఇల్లరా. ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో. ఇలా వచ్చాయి, ఇలా వచ్చాయి. ఐజయ్ ఇటు వచ్చి, ఇటు వచ్చి. ఇదిగో మీరు మీ 2 చేతులు కుమార్తె మీద పెట్టి ప్రార్థన చేయండి. పేరెంట్స్, నేను ఈ సందర్భంగా 2 పేరెంట్స్ని కూడా ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాను. తన మీద మీ సేవకులందరూ కూడా సార్ ప్రార్థన చేయండి. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి? 5th 4th 5 వచ్చినాయి. 5th అయిపోయింది. ఓకే, 5th అయిపోయి 6th వచ్చింది. మీరు ప్రార్థన చేస్తే కేక్ కట్ స్టూ రైట్ రైట్ రైట్. అయితే ఇప్పుడు సూపర్ అమ్మ, భలే ఉంది. దైవజన్ ప్లీజ్. పరిశుద్ధుడైన కన తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ ఆది ప్రణాళిక, సంకల్పం, స్తోత్రం ఉన్నతమైన స్తోత్రం ఏర్పాటయ్యా. స్తోత్రం స్తోత్రం. తండ్రి నిజమే కదా, ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఉన్నతంగా ఇచ్చే దేవుడవయ్యా. ఆమేన్. ఆవిడ జీవిత విషయంలో
మీరెంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. Yes, Lord. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా. ఇదిగో సేవకులంగా మేమందరం ఇప్పుడు కొరకు ప్రార్థన చేస్తాం. అవును ప్రభువా. దేవా 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 స్తోత్రం, నీ ఉన్నతమైన సంకల్పములు ఇప్పుడు ఎదిగి వర్ధిల్లును గాక. ఆమేన్. గడిచిన 5 సంవత్సరాలు మీరు కాపాడారయ్యా. 6వ సంవత్సరం దయాకిరీటాన్ని ఇప్పుడు ధరింప చేస్తున్నారయ్యా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. వయసునందు జ్ఞానమందు నీదైందు మనుష్యులదైంది దిగు వర్ధిల్లును గాక. చిన్ననాటి నుంచి ప్రత్యేకపరచండి అయ్యా. ప్రార్థనలు వాక్యములు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇదిగో నాయన 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 ఇదిగో నీ యొక్క ఉన్నతమైన ఏర్పాట్లు ప్రభువా. ఇదిగో అతను ఒక బాణము వలె నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్య బలవంతుని చేతిలో అతని బలమైన బాణం వలె ప్రభువానికి స్తోత్రాలు. ఇప్పుడు నీ కొరకు వాడబడును గాక. అపవాది శక్తులను ఎదురించును గాక, తొక్కును గాక ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకపరిచి అభిషేకించి వాడుకొని అనేకులకి దీవెనకరంగా, సమాజానికి, దేశానికి ప్రభువా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఇప్పుడు నిలబెట్టి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరు సేవకులందరూ కేక్ కట్ చేయించండి. తల్లిదండ్రులు వాళ్ళ పాపకు తినిపిస్తారు. ప్లీజ్ మీరు ఇటు వచ్చారు. మీరు కూడా ఝాన్సీ గారు వెళ్ళకి వచ్చారు. మీరు వాళ్ళ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, may God bless to you, may God bless to you dear happy, may God bless to you, long life to you, happy long life to you, happy long life to you dear happy long life to you. Hallelujah. God bless you.